సుమన్ టీవీ ప్రేక్షమాశయులకి అందరికీ నా వందనములు. నా పేరు డీజే రవికుమార్. నేను గురు పారంపర్యంగా వైద్యం నేర్చుకుని ఈరోజు వైద్యం చేస్తూ వస్తున్నాను. ఇటీవల కాలంలో నరాల వీక్నెస్ ఎక్కువయ్యి ఏదేదో విదేశీ కంపెనీ ప్రోడక్ట్లంతా వాడేది, బూస్ట్ అంటారు, ఏదేదో చాలా రకాలైన ప్రోడక్ట్లు వాడుతూ ఉంటారు. కొన్ని అడ్వర్టైజ్మెంట్లు అయితే చాలా వరకు వస్తుంటాయి. 20 ఏళ్ళుగా ఆ అమ్మాయికి, ఆ అమ్మాయి 20 ఏళ్ళు 25 ఏళ్ళు అయింటుంది. ఆ అమ్మాయి చెప్తుంది, మీకు చిన్న వయసులోనే ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోయిందా, అలాగైతే దీన్ని వాడండి అంటారు. ఇంకొకటి మదర్స్ డే ఒకటి, ఫాదర్స్ డే ఒకటి, చాలా రకాలుగా వచ్చేస్తున్నాయి కంపెనీలు. కారణం ఏమిటంటే వాళ్ళు ఇస్తున్న ప్రోడక్ట్లో విష పదార్థాలను చేర్చి మనకు తినిపించి మళ్ళీ వాళ్ళే మందులు ఇస్తున్నారు మనకి. ఇలాంటి సమస్యలు ఉన్నాయి, మీరు దీన్ని వాడుకోండి. ఎంత విపర్యాసం అంటే చాలా వరకు మనము బుద్ధి తెచ్చుకోవాల్సిందే చాలా ఉంది. ఇప్పుడు సింపుల్గా ఒక విషయం చెప్పాలంటే చికెన్ తింటున్నారు ఫారం కోళ్ళు. మనిషి కూడా ఫారం కోడి అయిపోయాడు. ఎందుకు కారణం ఏమంటే ఫారం కోడికి ప్రతినిత్యము ఇంజక్షన్ ఏదో ఒకటి లేకుండా బతకలేదు. అలాగే దానికి వేస్తున్న స్టిరాయిడ్స్ ఆల్మోస్ట్ అవి చాలా డేంజరస్. ఇప్పుడు ఆ స్టిరాయిడ్స్ని మనం తీసుకుని దాన్ని తిన్నామంటే స్టిరాయిడ్స్ మనం తీసుకున్నట్టు, మనం తిన్నట్లే తీసుకొని ఆ స్టిరాయిడ్స్ని మనం దేహంలో దాన్ని పెంచుకుంటున్నాం. మన దీంట్లో ఏమవుతుందంటే రోగ నిరోధక శక్తి అనే ఒక పవర్ని మనము చంపేసి అవుట్ సైడ్ ఇంకా తీసుకునే పొజిషన్కి వచ్చేసాం. అలా కాకుండా మనము కంపల్సరీ మన సమస్యలను మనం పోగొట్టుకోవాలి. ఎలా పోగొట్టుకోవాలి, ఏం చేస్తే పోతుంది అంటే మనము తినే ఆహార పదార్థాల్లో బలమైనది ఏదైనా ఉందా. విదేశీ కంపెనీలు నానా అడ్వర్టైజ్మెంట్లు చూపిస్తుంటారు. హీరోలను పెట్టడం, పెద్ద పెద్ద హీరోలను పెట్టి అడ్వర్టైజ్మెంట్లు చేస్తుంటారు. కానీ ఆ ప్రోడక్ట్లో ఆ హీరోలకు తెలిసిందో లేదో తెలియదు. ఇది తింటే ఆ రోగం అనేది పోతుందా, ఆ సమస్య అనేది పోతుందా, లేదా ఇంకా సమస్య పెరుగుతుందా అనేది వాళ్ళకి అవసరం లేదు. వాళ్ళకి డబ్బులు కావాలి, వీళ్ళకి అడ్వర్టైజ్మెంట్ కావాలి, మీకు ఏదో ఒకటి నేలకి రుచిగా కావాలి. ఇలాంటి సమస్యలకు పోకుండా నేను చెప్పేది ఏమంటే పర్ఫెక్ట్గా మీరు వినుకోండి. మెయిన్ మన దేహానికి ఏది ప్రోటీన్స్ ఇస్తుంది, ఏది కాల్షియమ్స్ ఇస్తుంది, ఏది మనకు బలం ఉంటుంది, దీన్ని తింటే ఏ రోగం నయమవుతుంది అనేది ఫస్ట్ మీరు అర్థం చేసుకొని బతకండి. ఈరోజు చాలామంది 20 సంవత్సరాల నుంచి బట్టి 60, 70, 80 సంవత్సరాల వరకు ఏమైపోయిందంటే ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోతూ ఉంది. ఇమ్యూనిటీ పవర్ తగ్గి నరాలన్నీ వీక్నెస్ అయ్యి భూమి పైన ఎందుకున్నామంటే బ్రతికిండాలి ఏదోలే అనే లెవెల్కి వచ్చేసాం. అలా కాకుండా బాగా బలంగా బతకాలి అంటే మీ చుట్టుపక్కల ఉన్న చెట్టు మూలికల్ని నేను చూపిస్తూ ఉంటాను. ఆ చెట్టు మూలికలు ఏముందో మీరు సేకరించుకొని ప్రతినిత్యము వాడుతూ వచ్చారనుకోండి, ఆ నరాల వీక్నెస్ కావచ్చు, మీకు ఒక పటుత్వం కావచ్చు, వీర్యకణాల పటుత్వం కావచ్చు, పురుషత్వంగా ఏదే కానీ ఆ ఒక బలం రావాలంటే దానికి సంబంధించిన ఔషధాలు ప్రతినిత్యము వాడుకోవడం చాలా మంచిది. అలా కాదండి మాకు దొరకవు, మనకి ఇలాంటి సమస్యలు ఉన్నాయని ఎవరికైనా ఉంటే కింద వస్తున్న నెంబర్ కాల్ చేశారనుకోండి, దానికి తగిన మందులు మా దగ్గర దొరుకుతుంటాయి, మేము పంపిస్తున్నాం. ఈరోజు నేను చూపించబోయేది ఏంటంటే ముళ్ళ బూరగా అంటారు దీన్ని. చూడండి, ఈ చెట్టు అంతా ముళ్ళుగా ఉంటాయి, మొత్తం చెట్టు అంతా ముళ్ళే. దీన్ని బూరుగ చెట్టు అంటారు. దీంట్లో 2 రకాలు ఉంటాయి. ముళ్ళు ఉన్నది బూరుగ ఒకటి, ముళ్ళు లేకుండా ఉండే బూరగ ఒకటి. ఇది ఆకులు కూడా ఇలా ఉంటాయి చూడండి, ఇంత పొడుగ్గా ఉంటాయి ఆకులు. ఈ ముళ్ళ బూరకు వచ్చి పొడుగుంటాయి ఆకులు, ముళ్ళు లేకుండా ఉండే బూరకి కురసగా ఉంటాయి ఆకులు, కొంచెం రౌండ్ ఆకారంలో ఉంటుంది. ఈ 2 రకాల్లో ఏదైనా పర్వాలేదు, బాగా బలాన్ని ఇస్తూ వస్తుంది. ఈ చెట్టును మనం ఏం చేయాలంటే బాగా ఇమ్యూనిటీ పవర్ పెరగాలంటే వేర్ల పైన పట్ట తీసుకొని ఒక అంత తీసుకోండి చాలు. రోజుకి 1 స్పూన్ అంత తీసుకొని బాగా దంచేసి పాలలోకి వేసి ఉడకబెట్టండి. పాలలోకి వేసి ఉడకబెడితే బాగా అంతా ఉడికిన తర్వాత ఒక 5 నిమిషాలు ఒక గ్లాస్ పాలు పోసి ఒక అర గ్లాసు నీళ్లు వేసి ఈ చెక్క ఒక అంత వేసి వదిలేయండి. ఆ నీళ్ళు ఇమిరి బాగా పాలు గట్టిదనం వచ్చేంత వరకు బాగా కాంచి ఆ దాన్ని ఫిల్టర్ చేసుకొని పంచదార కానీ లేదా బెల్లం న్యాచురల్ బెల్లం వాడుకోవడం చాలా మంచిది. ఇటీవల కాలంలో రైతులు ఏం చేస్తున్నారంటే చాలా వరకు కెమికల్స్ వేసి ఉన్న దేహాన్ని పాడు చేస్తున్నారు. వాళ్ళు కూడా బెల్లం తెల్లగా రావాలని కెమికల్స్ వేస్తుంటారు. అలాది కాకుండా నల్లగున్నా పర్లేదు, దేహమే పాడు చేయదు, మనమేం నల్లగైపోము నల్ల బెల్లం తిన్న మాత్రానికి. అలాంటి బెల్లం వాడుకొని ప్రతిరోజు తెల్లవారి సాయంత్రం, ఉదయం సాయంత్రం 2 పూట్లు వాడుకుంటూ వచ్చినా కంపల్సరీ మీకున్న సమస్య క్లియర్ అయింది. అలా కాదండి అంటే చూడండి, దీంట్లో బంక్ అనేది దొరుకుతుంది. ఇక్కడ ఒక అంత వరకు కట్ చేసేసామనుకోండి, దీంట్లో ఉన్న సారం అంటే దాంట్లో ఉన్న బలము
బంక రూపంలో అవతల వస్తుంది. ఆ బంకని సేకరించుకొని దాన్ని మిక్సీకి వేసి పౌడర్ చేసుకొని ప్రతిరోజు పాలలో ఒక అర చెంచా వేసుకొని తాగుతూ వచ్చినా కూడా మీకు ఆ నరాల పటుత్వం కావచ్చు, పురుషత్వం కావచ్చు, ఈ వీర్యకణాల సమృద్ధిగా లేకుండా పోవడం కావచ్చు, ఏ ఒక్క సమస్య ఉన్నా కూడా ఆడవారు కావచ్చు, మగవారు కావచ్చు, పిల్లలు కావచ్చు, ఎవరైనా కానీ ఈ కాంప్లైంట్లు, బూస్ట్లు అవన్నీ తాగే బదులు ఇలాంటివి వాడితే మీకున్న ఆ సమస్య పరిపూర్ణంగా నయమైతా వస్తుంది. మీకు ఎలాంటి తొందరలు ఉండవు, సైడ్ ఎఫెక్ట్లు ఉండవు, ఏది ఉండవు. అలాంటి సమస్య ఉన్న వాళ్ళు ఈ ఒక వీడియోని చూసి మీకు మీరుగా చేసుకోండి. అలా కాని పక్షాన కింద వస్తున్న నెంబర్ కాల్ చేయాలని తెలియజేస్తూ ఈ వీడియో ముగిస్తున్నాను. నమస్కారం.